మే నెల మరియమాత పూజిత మాసము 23వ రోజు అద్భుతము. ఈ లోకంలో ఉన్నప్పుడు కన్యమరియమ్మ తొలి క్రైస్తవులకు సహాయపడినట్లే ఈ కాలంలో కూడా కష్టపడు వాళ్లకు సహాయపడటకు ఆమె సిద్ధముగా ఉన్నది. పూర్వము తిరుసభ అనుభవించిన కష్టములన్నిటిలోనూ ముస్లింలతోటి పోరాటమే మిక్కిలి ఘోరమైనది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ముస్లింలు అత్యంత ప్రబలమై ఉండిరి. దాదాపు ఒక శతాబ్దమునకు పైగా వారు క్రైస్తవులను అనేక కష్టములను చేయుచుండిరి. వారికి జయము వెంట జయము కలుగుచుండెను. ముస్లింల దృష్టిలో క్రైస్తవులు పాపాత్ములై ఉండిన కారణమున ముస్లింలను సర్వేశ్వరుడు అన్యుల చేతికి అప్పగింపాడని అనుమానము పాలు చేసెను. అప్పటికైనను వారు మనసు తిప్పుకొని తమ విశ్వాసములను ఉజ్జీవింప చేసుకొందురని సర్వేశ్వరుని చిత్రము. సైప్రస్ ద్వీపములోను సుల్తానగు సత్తి పట్టుకొని మిక్కిలి గర్వించి క్రైస్తవ దేశములన్నిటినీ జయింప నిశ్చయించుకొనెను. యుద్ధ సంయుద్ధులైన ఆ ముస్లింలు ఇటలీ దేశముతో యుద్ధము చేయదలచిరి. పెద్ద సైన్యము పోగు చేసుకొని బ్రహ్మాండమైన యొక్క నావికా దళమును నిర్మించుకొని తమ పైత్రమును సాగింపదలచిరి. అప్పుడు 5వ భక్తినాథు పాపుగారు రోమాపురిని ఏలుచుండెను. క్రైస్తవ దేశములన్నీ శత్రువు చేతిలో చిక్కే కష్టములు పాలగుదురేమోనని వారు కడు ప్రీతి చెందిరి. కానీ కన్యమరియమ్మ యందు వారికి అత్యంత నమ్మకము ఉండెను. ఆమె సహాయ అనుగ్రహమును వేడుకొని క్రైస్తవ దేశ అధిపతులను కొందరిని పిలిచి సైన్యమును గురించుకొని తమకందరికి శత్రువులైన ముస్లింలను తరుమగొట్టమని అడిగాను. క్రైస్తవ దేశ రాజుల నౌకాదళములు అత్యంత స్వల్పమైనవి. అత్యంత స్వల్పదళముతో అపారమైన ముస్లింల సైన్యములను జయించుట మనుషుల మాతృలకు అసాధ్యమైనది. పరిశుద్ధ పాపుగారు ఈ విషయమునెరిగి శత్రువుల ఎదుర్కొనుటకు అపారకరమని చూచి క్రైస్తవులందరూ ఉపవాసం ఆచరించి కన్యమరియమ్మ గారిని శరణు వేడవలేనని కట్టడి చేసిరి. ఐరోపా ఖండమంతయు మిక్కిలి ప్రీతి నొంది తమకు రాబోవు గొప్ప ముప్పు తప్పటకై అన్ని తావులయందు కన్యమరియమ్మ గారి ఉత్సవములను ఊరేగింపులను జరిపి ఆమెను కొనియాడుట మొదలెడిరి. మరియమ్మ గారి ఎడల తమకు గల భక్తిని ప్రగాఢమైన నమ్మకమును ప్రకటించుచుండుగా తప్పక జయము సమకూరునని క్రీస్తు రాజుల నౌకల దళముల అధిపతిని ఆశీర్వదించి పంపిరి. మరియు దుష్టుల పాపములను దైవ అనుగ్రహముకు అడ్డుగా రాకుండా అతని నౌకాదళములోని పాపవర్తనకుల అందరినీ తొలగిపొమ్మని ఆజ్ఞాపించిరి. అప్పుడు క్రీస్తు రాజుల నౌకాదళమును బయలుదేరి ముస్లింల నౌకలను దాకెను. 1571వ సంవత్సరమున అక్టోబర్ 7వ తేదీన నౌకాయుద్ధము ప్రారంభమాయెను. ఇరు దేశముల దళములు ఘోర యుద్ధమును చేసిరి. క్రీస్తు రాజుల ముస్లింల దెబ్బకు తట్టుకొన జాలక పారిపోవునట్లుండిరి. కానీ కన్యమరియమ్మ తన బిడ్డలను శత్రువులకు అప్పగింపలేదు. వారి మొరను ఆలకించి యుద్ధముఖమునే మార్చివేసినది. సేనల కధిపతి నాయకుడగు ఆ సర్వేశ్వరుని ఆ యుద్ధమును క్రీస్తు రాజుల పక్షమున దింపెను. ఒక మార్గమున వచ్చిన ముస్లింలు నౌకాదళములు 7 త్రోవల పారిపోయినది. ముస్లింలు పూర్తిగా పరాజయము కలిగినది. అంతటితో శత్రుదళము వినాశనమైపోయినది. అట్టి సమయమున 5వ భక్తినాథు పాపగారు లౌకిక వ్యవహారముల గురించి కొందరితో ముచ్చటించుచుండిరి. అప్పుడు పాపుగారు ఉన్నట్లుండి ఆకాశం వైపు కనులెత్తి చూచి, లౌకిక వ్యవహారాలన్నిటినీ ఇప్పుడే త్యజింపుడు. తమ బిడ్డలకు విజయమును
గ్రహించిన సర్వేశ్వరుడు స్తుతించి కొనియాడుడు అని పలికెను. అప్పుడే క్రీస్తు రాజుల విజయనాదములు వినిపించెను. దేవమాత తన బిడ్డలపై కనికరించి తన కుమారుని వేడుకొనట చేతనే ఈ విజయము చేకూరుని అనిదని తెలుసుకొని పాపుగారు బహుగా ఆనందించిరి. కన్య మరియమ్మ గారి వలన కలిగిన ఈ గొప్ప సహాయమునకు లాంఛనముగా 5వ భక్తినాథు పాపగారు దేవమాత ప్రార్థనలో క్రీస్తువుల యొక్క సహాయమ అనే బిరుదును చేర్చెని. ఆ మాత పేరున ఒక ప్రత్యేకమైన పండుగను కొనియాడిన క్రైస్తవులకు ఆజ్ఞాపించెను. ఆ పండుగ అక్టోబర్ 7వ తారీఖున జరుపుకొందరు. క్రైస్తవ సహోదరులారా, మనకు కలుగు ఇక్కట్లను సంకటములలో క్రైస్తవుల సహాయమగు దేవమాతను భక్తితో మనవిచ్చేయుదము కాక.